మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించి నీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈ యొక్క నాయన కూటాన్ని మీ దయగల కృపగల ప్రేమగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరే అధ్యక్షులను నడిపించమని సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ఓ సారీ ఒక పాట చెప్పి పాట పాడుతున్నామా? ఆ పాట సంఖ్య 7:35. గొప్ప రక్షణ సిలువా శక్తితో నాకు సగితివి. గొప్ప రక్షణ సిలువా శక్తితో నాకు సగితివి. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో యేసు ప్రభు యేసు ప్రభు జయ హో యేసు ప్రభు
ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహుధన్యుడవు. ఆర్ట్ సంఖ్య 679 663. 679 అన్న రిధం పెడతాను. ధన్యుడు నీవు ధన్యుడు. ఆరు 79 663. ఇశ్రాయేలు బహుధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహుధన్యుడవు.
జలములలో నీవు నడచుచు జలమయముగా చేయు నీవు జలమయముగా చేయు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే ఉత్తముడాని రుచి చూచి మరి ప్రభునిరిగి యెహోవాయే ఉత్తముడాని రుచి చూచి మరి ప్రభునిరిగి మహోన్నతుని ఆశ్రయించి మహోన్నతుని ఆశ్రయించి ఆరాధించు నీవు ధన్యుడవు ఆరాధించు నీవు ధన్యుడవు 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 నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే నిన్ను విమోచించెను యెహోవాయే నిన్ను విమోచించెను ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. బైబిల్ పల్లో పాడుకొని దేవుని వాక్యం వింటాం. అశ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణ ఉన్నది, సుఖ దుఃఖములో వాగ్దానం ఉన్నది అనే పల్లో పాడుకుంటాం. అశ్రేష్టము గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. ఈ శ్వాసముంచి ధ్యానించుడి, ఈ శ్వాసముంచి ధ్యానించుడి. ఈ సమయంలో మన మధ్య ఉన్న దైవ సేవకులు వైజే డానియల్ అన్న దైవ వర్తమానం అందిస్తారు అన్నారండి. మరి ఉదయం మధ్యాహ్నం కాలస్యంలో మరి విధంగా చేరవటము ఆదరణకరము. మరి దేవకరావు గారు మరి ఒక నిమిషం, మరి దేవకరావు గారు మా పెద్ద బావు గారు, మా పెద్దక్క. మరి దేవుడు ఎంతో అన్యోన్యమైన ఎంతో మరి సహవాసం మా బావగారితో మేము కలిగి ఉంటా ఉన్నాం. మరి వివాహమైన దినం నుంచి కూడా కొంచెం మంచి వ్యక్తి. వివాహమైనప్పుడు మరి సంపూర్ణ రక్షణ లేదు బావగారికి. అయితే వివాహం అయిన తర్వాత మళ్ళా నిజమైన తీర్మానము, నిజమైన మారు మనసు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మరి వనస్థలిపురం జాయింట్ ప్రేయర్ హౌస్లో బ్యాప్టిజం తీసుకుంటూ వచ్చినారు. అనుకోకుండా పోయిన సంవత్సరము మరి మేము పిలువబడ్డారు. మరి ఈ విధంగా మరి వాక్యం పంచుకున్నాము. మరి అక్క నిన్న ఫోన్ చేసి చెప్పినారు, నేను మరి వాక్యం చెప్తే బాగుంటుందని. అది మరి దేవుని చిత్తమైంది. చాలా మంది సేవకులు మరి బావగారి విషయంలో చెప్పడం, మరి దేవుడు మరి సమయం ఇచ్చినాడు. దేవుడు తన నామాన్ని మహిమపరచుకును గాక. ఈ యొక్క మధ్యాహ్న కలశంలో పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14.
ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 14కి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాము. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14 and verse 13 ఆల్ టుగెదర్ అందరం కలిసి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకై దీవించుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు మీ పాసనకు వస్తా ఉన్నాం. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా సియోనులో ఉన్నదల సియోనులో ఈ విధంగా చేరి రావడానికి మీరు అనుగ్రహించిన కృపకై మేము స్తుతిస్తా ఉన్నాం. ఈ థ్యాంక్స్ గివింగ్ మెమోరియల్ మీటింగ్లో కూడా ప్రభావ మరి పాటల ద్వారా మరి మీరు మహిమ పొందిన విధానంకి వందనాలు. చేరొచ్చిన మా ప్రియులైన వారందరిని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. కొన్ని నిమిషంలో మా అందరికి ప్రయోజనకరంగా చేయండి. మీ చిత్తమైంది, మీ దాసుని తీసుకున్నారు ప్రభా. విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఇంతవరకు సంవత్సర కాలము కాపాడి భద్రపరిచినారు. జీవిత పాలిభావస్త్రాలు అక్కని తారక్ని అంత మాత్రమే కాదు, పిల్లల్ని చెల్సీ జోషువా క్యారల్ని అంత మాత్రమే కాదు, బావగారి యొక్క తల్లి గారు చిట్టమ్మ గారిని, వారి అన్నలు ప్రభావ మరి రక్త సంబంధులు అందరినీ కూడా కాపాడినారు, భద్రపరిచినారు. మరి ఈ విధంగా మరి ఒక సంవత్సరము పూర్తయిన సందర్భంగా ఈ విధంగా కలుసుకోవడానికి మరొకసారి మీరు వచ్చిన కృపగా మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ప్రతి మేలు, మీరు చేసిన ప్రతి సహాయము, మీరు కుటుంబాన్ని ఆదుకున్న విధానము, నడిపించిన విధానం అందరికీ కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మీరు జీవం కలిగిన నమ్మదగిన గొప్ప దేవుడు, అనాథులుగా విడిచిపెట్టిన వాగ్దానం చేసి వాగ్దానములను నెరవేర్చినటువంటి జీవాధిపతి అయిన మాట తప్పని గొప్ప దేవుడు. అందుకే మీకు వందనాలు. ఈ సమయము మా గమనంలో ఉంచిన లేఖనాన్ని మా కొరకే దీవించండి ప్రభు. నన్ను నూతన పరచండి, ఖాళీ చేయండి. మీ ప్రోక్షణ రక్తం కిందికి తెచ్చుకుంటా ఉన్నాం ప్రభా. ప్రాణాత్మ దేహములలో మీ శిలువ రక్తంతో కడిగి, నిబంధన ప్రోక్షణ శిలువ రక్తంతో, నిర్దోషమైన రక్తంతో కడిగి పవిత్రపరచండి. మీ కృపాసింహాసనం నుండి మీరు నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ సమయము నిజంగా ప్రయోజనకరంగా మీరు మార్చండి, నిజంగా దీవెనకరమైనగా మార్చండి, నిజంగా మేలుకరంగా మార్చండి, నిజంగా ఆశీర్వాదకరంగా మార్చండి, నిజంగా ఆదరణకరంగా మార్చండి, నిజంగా మీ స్వరం ఇంటి కొరకైనటువంటిదిగా మీరు ఉంచండి ప్రభా. చదువు భాగం మా కొరకై దీవించమని వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామములో స్తుతించి వందనములు చెల్లించి ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మనం చూస్తున్నాము మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, మరి బ్లెస్డ్ ఆర్ ద డెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్నటువంటి మృతులు మరి ధన్యులు. ఈ మాట నిజమే అని కూడా మాట రాయబడింది, అక్కడ చెప్పబడింది. మరి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులను రాయమని పరలోకంలో ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, ఇట్స్ ఎ ట్రూత్, ఇట్స్ 100% ట్రూత్. ఇది 100కి 100 నిజం. ఎందుకు నిజం ఈ మాట? మనము ఏదో చదివేస్తూ ఉంటాం మా వాక్యాన్ని గ్రహింపు లేకుండా. చదవడం మంచిది కాబట్టి చదువుతాం. అట్లా చదివినా మంచిదే, ఎందుకంటే దేవుని వాక్యము గ్రహిస్తా చదివినా గ్రహింపు లేకుండా చదివినా మనకి మేలు చేస్తుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, ఈ వాక్యమును చదువువారును గ్రహించువారును వినువారును ఏమైనారంట ధన్యులు అని రాయబడింది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివారును. కాబట్టి మరి కొన్నిసార్లు గ్రహింపు లేకుండానే ఏదో చదువుతూ ఉంటాము. అయితే మరి గ్రహింపుతో చదివితే ఇంకా ప్రయోజనకరము, మరి చదవడం మాత్రం ప్రాముఖ్యం. అయితే మరి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. ఎందుకంటే ప్రభునందు మృతి నొందిన మృతులు ఎందుకు ధన్యులు అంటే, ప్రభునందు మృతి పొందినటువంటి మృతుల కొరకై దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. వారందరి కొరకు కేవలం ప్రభువునందు మృతి పొందిన మృతుల కొరకై ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం మరి మత్తయి సువార్తలో మనం చూస్తే, ఇఫ్ యు సీ ఇన్ బుక్ ఆఫ్ మాథ్యూస్, చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం, అక్కడ మనం చూస్తే దేవుడు ప్రభువునందు మృతి పొందిన మృతుల కోసము ఏం చేస్తున్నాడంటే ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. 34 బుక్ ఆఫ్ మాథ్యూస్, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూస్ చాప్టర్ 25 and verse 34.
అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, కాబట్టి మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకునండి. కాబట్టి దేవుడు తన యందు మృతి పొందినటువంటి మృతుల కోసము, లేకపోతే తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కోసము ఒక మంచి దేశాన్ని, ఒక మంచి రాజ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే మరి ఆ రాజ్యము ఎటువంటిదో మనందరికీ బాగా తెలుసు. మరి శాశ్వతమైనది. మరి దానియేలు గ్రంథము చూడండి 2:44 ఆ రాజ్యం యొక్క మరి ఆ శాశ్వతత్వము లేకపోతే ఆ రాజ్యం యొక్క కాలమును మనము దానియేలు గ్రంథం 2:44 మనం ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారి గాక మరి ఎవరికి చెందదు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం మరి ఆ రాజ్యం అంట నాశనం కానేరని రాజ్యం, నాశనం కలగదు. అంత మాత్రమే కాదు, మరి ఆ రాజ్యవాసులు కూడా మరి ఏం చేస్తారంటే యుగ యుగాలు ప్రభుతో కూడా ఉంటారు ఆ రాజ్యంలో. ఆ రాజ్యంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ మనం చూస్తే మనము ఇంకెక్కడ ఉంటామంట, ఆ ప్రభువుతో ఎవరైతే మనం విశ్వాసం ఉంచి ఉంటున్నామో ఆ ప్రభువుతో, ఏ ప్రభు అయితే మనకి రాజ్యం సిద్ధపరిచినాడో ఆ రాజ్యములో ఆ ప్రభువుతో యుగ యుగాలు మనము ఉండేవారంగా ఉంటున్నాం. మొదటి తెస్సలోనిక 4:17 చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు, మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుపోబడదుము కాగా మనం సదాకాలము. కాబట్టి ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. సదాకాలం దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో, ప్రభు సిద్ధపరిచిన రాజ్యంలో ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు సదాకాలము ఆయనతో కూడా ఉంటారు. కాబట్టి ఇది మన యొక్క నిరీక్షణ. దిస్ ఇస్ ద ఎటర్నల్ అండ్ ద బ్లెస్డ్ హోప్ వాట్ వి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హ్యావ్ గాడ్ త్రూ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ శుభప్రదమైన నిత్య నిరీక్షణ మనము పొందినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. సో మరి మనము మన ప్రియులను పోగొట్టుకున్నాం వాస్తవమే, అయితే వారు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉంటున్నారు. కాబట్టి వారు ఆ రాజ్యంలో మరి మరి దేవుడు వారిని ఆ రాజ్యంలో ప్రవేశింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, దానియేలు అన్నాడు మరి నేను నా కుమారుని దగ్గరికి వెళ్తానని చెప్తా వచ్చింటున్నాడు. అదేవిధంగా మనకంటే ముందుగా మరి ప్రభునందు నిద్రించినటువంటి వారితో మనం కలుసుకుంటాం, ఒకరోజు మనం ఆ రాజ్యంలో ఉంటాం. ఇది మన నిరీక్షణ. కాబట్టి మనము కొద్ది కాలం దిస్తేన ఎడబాటు, దీన్ని ఏమంటారంటే భూ సంబంధమైన ఎడబాటు. దిస్ ఈజ్ అ టెంపరల్ డివిజన్. ఇది తాత్కాలికమైనటువంటి ఎడబాటు. ఇది శాశ్వతమైన ఎడబాటు కాదు. ఇది కొన్ని దినముల కొరకు, కొన్ని వారముల కొరకు, కొన్ని సంవత్సరముల కొరకు, కొంతకాలము కొరకు మరి మనం చూస్తున్నాము ఈ ఎడబాటు మనకు కలిగింది. అయితే ఒకరోజు తిరిగి మన వారిని మనం కలుసుకుంటాము. సదాకాలము మన ప్రభువుతో కూడా, మన ప్రియులతో కూడా, మరి దేవుని సంఘంతో కూడా మనము ఉండనై ఉంటా ఉన్నాం. కాబట్టి ఇది మన నిరీక్షణ. కాబట్టి ఈ నిరీక్షణ కలిగినటువంటి మనము అధైర్యపడకుండా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఆ రాజ్యంలో ప్రవేశించేవారు మరి ఎట్లా ఉంటారంట, భూమి మీద ఉన్నట్లుగానే ఉంటారా? అట్లా ఉండరు. చూడండి, ఆ రాజ్యము సదాకాలం ఉండే రాజ్యము, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ప్రవేశించే రాజ్యము, అది ప్రభు సిద్ధపరిచిన రాజ్యము. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మరి ఆ ప్రభు శాశ్వతుడు గనక, ఆ ప్రభు అంతం లేనివాడు గనక, ఆ ప్రభు నిత్యజీవం గలవాడు గనక, ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఆ ప్రభు సిద్ధపరిచిన రాజ్యంలో శాశ్వతుడైనటువంటి దేవునితో, ప్రభుతో శాశ్వత కాలం, యుగ యుగాలు ఆ ప్రభుతో కూడా ఉండేటువంటి వారు ఉంటున్నారు. మరి ఎట్లా ఉంటారు? హౌ విల్ దే బీ ఇన్ దట్ కింగ్డమ్? మత్తయి సువార్త 13వ చూడండి. మత్తయి సువార్త 13వ 43వ చదవండి.
మత్తయి సువార్త 13. అక్కడ నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ఏం చేస్తామంటే మనము ఆ రాజ్యంలో మనము ప్రభు మహిమను బయలుపరిచేటువంటి వారంగా ఉంటాం. సూర్యుని వలె తేజరిల్లే వారంగా ఉంటాం. ఇట్లా సామాన్యంగా మరి ఇట్లా కనబడం అక్కడ దేవుని మహిమలో మనము దేవుని మహిమను స్వతంత్రించుకున్నటువంటి వారమై ఆ రాజ్యంను మాత్రమే కాదు కానీ ఆ రాజ్యమును సిద్ధపరిచిన శాశ్వతుడైనటువంటి దేవుని యొక్క శాశ్వత ప్రభావమును మహిమను స్వతంత్రించుకొని ఆ రాజ్యంలో ఆయనను పోలి మనము ఆయన మహిమను కనబరచు ఆయనను పోలిన వారంగా మనం ఉంటాం. కాబట్టి వి విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్, మనము రూపాంతరం చెందుతాం. ఇదే విషయాన్ని అపోజిట్ పౌలు కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. క్షణములోనే ఏం పొందుతామంట మనము మార్పు చెందుదాం. చదవండి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడుదురు. మనం వి విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్, మనం మార్పు చెందుతాం. పాట పాడతాం కదా, క్షణములోనే మార్పు చెంది ఎత్తబడేదము, క్షణములోనే మార్పు చెంది ఎత్తబడేదము. కాబట్టి ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, రెప్పపాటున, ఒక రెప్ప మూసి తెరిసే లోపల మరి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం ఉంటుందో ఆ రెప్పపాటులో మనం మారిపోతాం. వి విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఎట్లా మార్పు చెందుతాము? వి విల్ బి గివెన్ అ డివైన్ హెవెన్లీ గ్లోరీ ఆఫ్ ద లార్డ్. మనము ఆ పరలోక సంబంధి అయినా ఆత్మ సంబంధి అయినా దైవ సంబంధి అయినా ప్రభు యొక్క మహిమను క్షణములోనే మనం పొందుకుంటాం. వి విల్ రిసీవ్ దట్ హెవెన్లీ గ్లోరీ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. ఒక రెప్పపాటులో మనం మార్పు చెందుతాం. ఎట్లా మార్పు చెందుతాం? వి విల్ బి గివెన్ దట్ డివైన్ సన్షైన్, దట్ డివైన్ గ్లోరీ. ఆ ప్రభు యొక్క మహిమ, ఆ ప్రభు యొక్క పోలిక, ఆ ప్రభు యొక్క తేజస్సు, ఆ ప్రభు యొక్క ప్రభావమును మనం పొందుకునేటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి ఆ రాజ్యంలో ఇట్లనే సామాన్యంగా ఏమన్నా ఉండము. వి విల్ నాట్ బి యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇప్పుడు భూమి మీద ఉన్నట్లుగా సర్వసామాన్యంగా మరి ఏ మహిమ కనబరచలేని వారంగా అట్లుండం. వి విల్ బి డిఫరెంట్. మనము వేరే రూపంలో ఉంటాం, మరి ప్రభుతో సమానంగా ఉంటాం. వి విల్ బి ఈక్వల్ టు ద లార్డ్. ప్రభుతో సమానంగా ఉంటాం. ఇది మన నిరీక్షణ. కాబట్టి మనము పోగొట్టుకున్నటువంటి లేకపోతే తాత్కాలికంగా ఎడబాటును బట్టి మన ప్రియులు ఏదైతే తాత్కాలికంగా మనల్ని ఎడబాస్తున్నారో వారు మనకంటే ముందు ఆ మహిమలో ప్రవేశించినారు, మనకంటే ముందు ఆ ప్రభు రాజ్యంలో ప్రవేశించినారు, మనకంటే ముందు పరిశుద్ధుల్ని కలుసుకున్నారు, మనకంటే ముందు మన ప్రభు సన్నిధిలో ప్రవేశించినారు, మనకంటే ముందు ఆ సంతోషంను పొందినారు. అయితే ఆ సంతోషంను పొందుడు కొరకై మనము ఇంకా ముందుకు సాగుతా ఉన్నాం. కాబట్టి వి హ్యావ్ సచ్ ఏ బ్లెస్డ్ హోప్. అంత మాత్రమే కాదు, మనము సూర్యుని వల్లే మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యంలో ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎట్లుంటారంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 22, మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29-30 వచనాలు చదండి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? పెళ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు. కాబట్టి రెండోది మనం చూస్తూ ఉన్నాము, మరి పరలోకమందున్న దూతల వలె మనం ఉండేటువంటి వారు ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది పరిశుద్ధ దూతలని చెప్పబడింది. మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది ఆ దూతలంట ఆయన సింహాసనం చుట్టూ ఉన్నారంట. కెరూబులు, సెరాపులు, కోటానుకోట్ల దూతలు ఆయన సింహాసనం చుట్టూ వారు ఉన్నారంట. వారందరూ కూడా ఆయనకు సాగిల పడతా ఉన్నారంట. ఆయనను చూస్తూ ఉన్నారు. దే ఆర్ లుకింగ్ అట్ హిమ్. ఆయనను చూస్తూ ఉన్నారు.
ఆయనను చూచి ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయనను మనం చూడకుండానే విశ్వసించినాము, ఆయనను చూడకుండానే ఆరాధిస్తున్నాము, ఆయనను చూడకుండానే వేడుకుంటున్నాము, ఆయనను చూడకుండానే మొరపెడతా ఉన్నాము. అయితే ఒక రోజు we will look at him in all his glory. మరి ఆయన సంపూర్ణ మహిమతో నిండినటువంటి ఆ ప్రభువుని మరి మనం చూస్తాం. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడింది, అలంకరింపబడిన రాజును మీరు ఎట్లా చూస్తారంట? కనులారా చూస్తారు. అలంకరింపబడినటువంటి ఆ రాజులకు రాజును, ఆ ప్రభులకు ప్రభును we will see. ప్రణగ్రంథము మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. అక్కడ ప్రభు అంటా ఉన్నాడు, ప్రభు దిగి వస్తాడంట, ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారంట ఆయన. చూడండి ప్రణగ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును ఏం చేస్తారంటే ఆయనని చూచారు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఆయనను పొడిచిన వారు. అంత మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దూతలు, అంత మాత్రమే కాదు, భూమి పుట్టినది మొదలుకొని మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి సమస్త పరిశుద్ధులు ఆ అలంకరింపబడినటువంటి తండ్రి మహిమతో నిండినటువంటి ఆ ప్రభువుని, ఆ త్రియేక దేవుణ్ణి, ఆయన సింహాసనమును ఆయన చూచేటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ప్రణగ్రంథంలో మనం చూస్తే ప్రణగ్రంథంలో ఎన్నో సింహాసనాలు ఉన్నాయి. ఏమేమి సింహాసనాలు ఉన్నాయి? ఇంద్రధనుస్సు యొక్క సింహాసనం ఉంది, ధవల సింహాసనం ఉంది. అంత మాత్రమే కాదు, ఆ జీవజలము పారుతున్నటువంటి సింహాసనం ఉంది. ఎన్నో సింహాసనాలు అక్కడ మనం చూడొచ్చు. కాబట్టి సింహాసనాసీనుడైన అలంకరింపబడిన మహిమతో కూడిన ఆ అలంకరింపబడిన ఆ జీవాధిపతి అయినటువంటి ప్రభువుని మనం చూస్తాం. ఎట్లా చూస్తామంట? ఆయన చుట్టూ మనం దూతల వలె ఆయన సన్నిధిలో మనం ఉంటాం. కాబట్టి మనం పోగొట్టుకున్నటువంటి మన ప్రియులు, లేకపోతే తాత్కాలికంగా పోగొట్టుకున్నటువంటి మన ప్రియులు, వారు మరి ఏ విధంగా ఉంటున్నారు? దేవుని సన్నిధిలో దూతల వలె వారి సముఖంలో ఉంటున్నారు. మనం కూడా మనం విశ్వాసం ఉంచిన వారు ఒకవేళ లోకం విడిచిపెడితే, ఈ రోజు విడిచిపెడితే, we will be in his presence as his holy angels. మనం ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో పరిశుద్ధ దూతలను పోలినటువంటి వారముగా ఉండేటువంటి వారం ఉంటున్నాం. ఇది మన నిరీక్షణ. దిస్ ఈజ్ అవర్ హోప్. ఇది మన నిరీక్షణ. మరి ఇటువంటి గొప్పదైనటువంటి మార్పు మనం కలిగిన వారు, ఈ లోకంలో ఉన్న వారికి నిరీక్షణ లేదు. ఈ లోకంలో ఉన్న ఈరోజు మనము దేవుని పిల్లలుగా ఉండి కూడా మనం ఎంతో బాధపడతాం. డబ్బున్నోళ్ళని చూసి, బంగారం ఉన్నోళ్ళని చూసి, అందంగా ఉన్నోళ్ళని చూసి, ఆస్తి సంపాదించుకున్న వాళ్ళని చూసి, ఘనతలు సంపాదించుకున్న వాళ్ళని చూసి, సౌఖ్యంగా బతుకుతున్న వాళ్ళని చూసి, అన్నిట్లో బాగా బతుకుతున్న వాళ్ళని చూసి, నాకేమీ లేదే అని చెప్పి చాలా బాధపడతాం. వి విల్ రిగ్రెట్. చాలాసార్లు మనం చాలా బాధపడతాం, కుంగిపోతాం కూడా కొన్నిసార్లు. అయితే నథింగ్ టు రిగ్రెట్ అబౌట్. వీ హ్యావ్ లాస్ట్ నథింగ్, వీ విల్ గెయిన్ ఎవ్రీథింగ్. అయితే మనం దుఃఖపడాల్సింది ఏం లేదు. మనం ఎందుకంటే ఏం పోగొట్టుకోలేదు మనం. అదర్వైజ్ వీ హ్యావ్ గెయిన్డ్ ఎవ్రీథింగ్. అయితే మనం సమస్తం సంపాదించుకున్నాం క్రీస్తులో సమస్తం సంపాదించుకున్నాం. ఏం సంపాదించుకున్నాం? ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, శాశ్వతమైనది, నిత్యత్వం ఉండేది, సమస్తాన్ని మనం సంపాదించుకున్నాం. కాబట్టి మనం ఏం చింతపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది తాత్కాలికమైనటువంటి జీవితం భూమి మీద. కాబట్టి ఇది కొద్ది దినాల ప్రయాణం, ఇది కొన్ని దినాల మరి ప్రయాణం, ఇది కొన్ని దినాల కోసము ఈ నివాసం, ఇది కొన్ని దినాల కోసమైనటువంటి జీవం ఇది భూమి మీద. అయితే వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ ద ఎవలాస్టింగ్ ఇటర్నల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో శాశ్వతమైనవి, నిత్యముండే వాటిని మనము పొందుకొని ఉంటున్నాం. అయితే ఆయన సముఖంలో మనము దూతలుగా ఉండనంటా ఉన్నాం. చూడండి, మరి తిమోతిలు రాసినటువంటి పత్రికలో ఇంకో మాట ఉంది. చూడండి, తిమోతి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి 2వ అధ్యాయము చూడండి 10వ వచనం 12వ వచనం చదండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏం చేస్తామంట మనము? సహిస్తే, ఈ లోకంలో నిందను సహిస్తే, అవమానం సహిస్తే, దుఃఖం సహిస్తే, మనం ఒకరోజు ఆయనతో కూడా ఉంటాం. ఒకరోజు ఎట్లా ఉంటామంటే, వి విల్ నాట్ బి యాజ్ ఆర్డినరీ యాజ్ వి ఆర్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద ఎంత సామాన్యమైన వారంగా ఉన్నామో పరలోకంలో అట్లా సామాన్యమైన వారంగా మనం ఉండం. We will not be as simple as
యాజ్ వి ఆర్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్ హెవెన్. పరలోకంలో భూమి మీద ఉన్నట్లుగా అంత సామాన్యమైన వారంగా, ఎన్నికలేని వారంగా, తృణీకరించబడిన వారంగా, దేనిలో యోగ్యులుగా ఎంచబడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ చూసి వీళ్ళు దీనికి పనికిరారు, వీళ్ళు ఇక్కడికి రాకూడదు, లేకపోతే వీళ్ళు ఇట్లా ఉండకూడదు, వీళ్ళని మనం పక్కన పెట్టాలి, వీళ్ళని మనం తోసేయాలని చెప్పి మానవులు రకరకాల తలంపులతో మళ్ళీ రకరకాల ఇబ్బంది పెట్టొచ్చు, బాధ పెట్టొచ్చు. అయితే వన్ డే గాడ్ హస్ ప్రామిస్డ్ టు గివ్ us his power. అయితే ప్రభు ఒకరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏం వాగ్దానం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంటే ఆయన అధికారాన్ని మనకిచ్చే వాగ్దానం మనకు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఒకరోజు ఆయన ఇచ్చే అధికారం శాశ్వతమైన. ఇట్ ఈస్ నాట్ ఎ టర్మ్లీ పవర్, ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరల్ పవర్, ఇట్ ఈస్ నాట్ ఎ పవర్ ఫర్ ఎ డికేడ్, ఇట్ ఈస్ నాట్ ఎ పవర్ ఫర్ ఎ సెంచరీ, బట్ ద పవర్ వాట్ హి గివ్స్ ఈజ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడిచ్చేటువంటి అధికారము శాశ్వతమైనటువంటిది. ఇంకెప్పుడు ప్రభు మన దగ్గర నుంచి దాన్ని తీసుకోడు. కాబట్టి ప్రభుత్వంలో ప్రవేశించినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి అధికారం ఇది. మరి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి అధికారం ఇది. అంత మాత్రమే ఆయన యందు విశ్వాసంతో జీవించేటువంటి వారికి ప్రభు ఇచ్చేటువంటి అధికారం ఇది. కాబట్టి దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. ఈ లోకంలో మళ్ళీ ఎంతమంది తృణీకరించినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది తక్కువగా చూసినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, అయితే ప్రభుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని మరి అనేక శ్రమలు అనుభవించి ఆ శాశ్వతమైనటువంటి అధికారం పొందుడు కొరకాయి, మనం ఆ రాజ్యం కొరకాయి ఎదురు చూడవలసినటువంటి వారు ఉంటున్నాం. చూడండి, ప్రయాణ గ్రంథంలో ఇంకో మాట ఉంది, చూసుకుని ముందుకెళ్దాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే వీ హ్యావ్ అనదర్ గ్యాదరింగ్ ఇన్ బాగర్ ఇంట్లో. సో బట్ కాబట్టి ఐ విల్ బి క్లోజింగ్ ఇట్ ఇన్ వెరీ షార్ట్. చూడండి, ప్రయాణ గ్రంథము 3వ అధ్యాయం, ప్రయాణ గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని. We are promised. భూమి మీద మనకి కూర్చోడానికి మంచి కుర్చీలు లేకపోవచ్చు, పండుకోవడానికి మంచి మంచం లేకపోవచ్చు, ఒక మంచి రూమ్ లేకపోవచ్చు, ఏసీ రూమ్ లేకపోవచ్చు, మన అనారోగ్య స్థితిలో మన అవసరతలు ఏమి తీరకపోవచ్చు. లేకపోతే ఒకవేళ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మనం ఏం ప్రయత్నం చేయకూడదు, మనం ఏం సుఖంగా ఉండకూడదని నేను చెప్పడం లేదు. దేవుడు ఇస్తే సంతోషం, దేవుడు ఇవ్వకపోయినా సంతోషం. అయితే ఒకవేళ భూమి మీద మనకి ఏ సౌఖ్యం లేకపోవచ్చు, మేబీ వీఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆల్ ద కంఫర్ట్ ఇన్ దిస్ లైఫ్. అయితే భూమి మీద ప్రతి విధమైనటువంటి సౌఖ్యం లేని వారంగా ఉండొచ్చు. ఉంటే మంచిదే, ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం అని, లేకపోతే కూడా బాధ లేదు. ఎందుకంటే వన్ డే వీ విల్ షేర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఒకరోజు మనము పరలోకంలో ఆయన సింహాసనాన్ని మనం పంచుకుని ఉంటా ఉన్నాం. కాబట్టి ఎందుకు? ఆయన విశ్వాసం ఉంచి ఉంటున్నాం. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు ఆయన సింహాసనాన్ని కూడా ఆయన వాగ్దానం చేస్తుంది. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈజ్, హౌ గ్రేట్ హిజ్ లవ్ టువర్డ్స్ us. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది. అయితే ఇవన్నీ స్వతంత్రించుకున్న కొరకాయి మనము ప్రభువైన యేసునందు మనం విశ్వాసం ఉంచి ఉంటున్నాం. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, 1వ అధ్యాయము 30-31 వచనాలు చదండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకి జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకేమైనా అంటే జ్ఞానము, నీతి, పరిశుద్ధత, ఇంకేమైనారంట విమోచన. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. కాబట్టి ఆయనే మనకి పరలోక జ్ఞానం, బుద్ధి జ్ఞానంలో సర్వసంపద క్రీస్తు యేసునందు ఉన్నాయి. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఈ లోకంలో పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా, ఈ లోకంలో ఉన్న సమస్తమైనటువంటి మాలిన్యమును తప్పించుకొని జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సహాయపడే వారు ఉంటున్నారు. కాబట్టి రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము నీతి అంట. ఆయన మన నీతి, ఆయన విశ్వాసం నుంచి ఉంటున్నాం. ఆయన మన సమస్త పాపం ఆయన మీద తీసుకుని ఆయన నల్లగొట్టబడి ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను ఆయన మనకు అనుగ్రహించినాడు. క్రీస్తునందున్న వారందరూ కూడా, విశ్వాసం ద్వారా క్రీస్తునందున్న వారందరూ కూడా నీతిమంతులు. నేను చెప్పిన మాట బాగా గమనించండి. విశ్వాసము ద్వారా క్రీస్తునందున్న వారందరూ కూడా నీతిమంతులు. క్రీస్తులో మేము ఉన్నాం అనుకుంటున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. క్రీస్తులో లేకుండా మేము క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు యేసుప్రభు వారు మా దేవుడు అని అనుకుంటున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ చాలా మందిని యేసుక్రీస్తు ప్రభు వారు వీరు నా పిల్లలు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా అంగీకరించలేదు.
కారణం ఏమిటంటే చాలామంది అనుకుంటున్నారు రక్షణ క్రియల మూలమైంది అనుకుంటున్నారు, విశ్వాసం మూలమైంది అనుకోవడం లేదు. కాబట్టి రక్షణ విశ్వాస మూలమైంది, క్రియల మూలమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి క్రియల మూలమైంది. అంతేగాని క్రియలు మరి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ముందేమొస్తుందంటే విశ్వాసం వస్తుంది, ముందు క్రియలు కాదు. ముందు విశ్వాసము, దాని తర్వాత క్రియలు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి ఎట్లా ఎంచబడిందంట? నీతిగా. ముందు విశ్వాసము, దాని తర్వాత క్రియలు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి కొర్నేలి జీవితంలో మనం చూస్తే ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాడు. రక్షణ వచ్చిందా? లేదు, రక్షణ రాలేదు. దేవుడు దూతను పంపించాడు, కొర్నేలి నీ 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 యొక్క దాన ధర్మంలో దేవుని సముఖంలో ప్రవేశించినాయి. అయితే సీమోన్ అనేటువంటి వాని ఇంట్లో మరి పేతురు అనే మార్పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. మరి వెళ్ళి ఆయనను పిలిపించుకోండి. ద రీజన్ వై గాడ్ సెండ్ హిస్ ఏంజెల్ ఈస్ దట్ కొర్నీలియస్ ఈజ్ నాట్ యెట్ బోర్న్ అగైన్. కొర్నీలి అనే వ్యక్తి ఇంకా రక్షణ పొందలేదు. మరి ఆయన అక్కడ మరి ధర్మకార్యాలు ఉన్నాయి కానీ రక్షణ లేదు ఆయనకి. హీ డి నాట్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ యాజ్ ఇట్. మరి దాన ధర్మాలు చేస్తే దేవుడు సంతోషపడతాడు అనుకున్నాడు, నేను నీతిమంతుడిగా ఎంచబడతాను అనుకున్నాడు. అయితే దేవుడు చెప్తూ వచ్చింటున్నాడు పేతురుని పంపించి, రక్షణ అనేది విశ్వాసమూలమైంది. ఈ దినాల్లో సంఘాల్లో చాలా మందికి సత్యం తెలియక రక్షణ విశ్వాసమూలమైన తెలియకుండానే దేవుని సంఘాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కాబట్టి రక్షణ అనేది విశ్వాసమూలమైంది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎంచబడతాం, విశ్వాసం ద్వారా. దిస్ ఈజ్ ద ఫౌండేషన్. Faith is the foundation of salvation. Faith is the foundation of salvation. కాబట్టి విశ్వాసం ద్వారా రక్షణ. కాబట్టి విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు, రక్షణ కూడా పొందలేరు. ఎన్ని దాన ధర్మాలు చేస్తుండొచ్చు, ఎన్ని గొప్ప కార్యాలను చేస్తుండొచ్చు, ఎన్ని కార్యాలను చేస్తుండొచ్చు. కాబట్టి ఆయన మనకి నీతి అయితే వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన పాపరహితుడు. పరలోకంలో భూమి మీద ఆయన ఒకే రీతిగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా జీవిస్తూ వచ్చిన్నాడు. కాబట్టి దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు ఏమైనాడు? ఇంకా విమోచనమ. హీఈస్ అవర్ రిడెంప్షన్. హీఈస్ అవర్ రిడెంప్షన్. కాబట్టి ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన శిలువ రక్తం చేత మనం కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము. ఆయన రక్తం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతా ఉన్నాం ఇంకా కూడా. కాబట్టి అది అనుదిన చర్య జరుగుతూ ఉంది ఇంకా ఆయనను ఎదుర్కొనేంత వరకు. దట్ విల్ గో ఆన్ అంటిల్ ద డే వి మీట్ హిమ్. కాబట్టి ఆయన ఎదుర్కొనే దినం వరకు మరి అది కొనసాగేటువంటిదిగా ఉంటాను. అది మాత్రమే ఆయన మన విమోచనం అవుతూ వచ్చుంటున్నాడు. శిలువ మరణం ద్వారా ఆయన మనం విమోచించినాడు. ఆయన మన విమోచకుడు, ఆయన మన విమోచనం అవుతూ వచ్చుంటున్నాడు. కాబట్టి హీ ద రిడెంప్షన్. కాబట్టి ఇట్లా ప్రవైన యేసునందు, ఈ ప్రవైన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత ఏమైనాడంట? ఇట్లా ప్రవైన యేసుక్రీస్తునందుండి ఎవరైతే మరి దేవుని జ్ఞానంతో నడుచుకుంటూ, నీతిగా బ్రతుకుతూ, పరిశుద్ధతను కలిగి ఉండి, మరి దేవుడు అనుగ్రహించిన ఆ విమోచన కార్యమును గణపరుస్తూ, ఆ విమోచనమునందు ఆనందిస్తూ జీవించేటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టినా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు సూర్యుని వల్లే జీవించడానికి సహాయపడతాడు, దేవదూతల వల్లే జీవించడానికి సహాయపడతాడు. అంత మాత్రమే కాదు, ఏలేటువంటి తన అధికారాన్ని భూమి మీద ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన సింహాసనాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడు ఉంటున్నాడు. అయితే మనం చూస్తూ ఉన్నాము ఆది కాండంలో 2 విషయాలు చెప్తాను, 2 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి, ఆది కాండము, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ చూడండి, అబ్రహాము 25 అధ్యాయం చూడండి. ఆది కాండం 25 అధ్యాయము, ఆది కాండం 25 అధ్యాయం 7వ వచనం చదండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో 175 అబ్రహాము పదకొండవ వచనం చదండి. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఏం చేశాడంట? ఎంత ఆస్వాదించాడు చెప్తారా? ఎంత ఆస్వాదించాడు? 100 ఆస్వాదించాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఏం చేసినాడు? అబ్రహాం చనిపోయిన తర్వాత ఏం చేసినాడు? దేవుడు ఏం చేసినాడు? 100 ఆస్వాదించినాడు. కాబట్టి ఈ లోకంలో మరి అప్పటికి ఇస్సాకు చాలా పెద్దవాడు, చిన్నవాడేం కాదు. అబ్రహాము 175 సంవత్సరాలకు చనిపోయినాడు. అప్పటికే హీఈస్ ఆల్మోస్ట్ 75 years old ఐజాక్.
అయితే 70 సంవత్సరాలు ఉన్నాయి. అయితే దేవుడు ఇస్సాకును ఆస్వాదించినాడు. చాలాసార్లు మనం అనుకుంటాము ఏజ్ మ్యాటర్స్ అనుకుంటాం. కాదు, దేవుడు ఆస్వాదిస్తాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆస్వాదించినాడు. ఎంత ఆస్వాదించినాడంటే 100 ఆశించినాడు. ప్రొవైడెడ్ మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి ఏం చేయాలా? విధేయత చూపించాలి. 26వ అధ్యాయము 5వ వచనం చదండి. 25 ఏలైనగా అబ్రహాము నా మాట విని గైకొనెను. నా ఆజ్ఞలను నా నియమములను అబ్రహాం ఏం చేస్తాడంట? గైకొట్టి నువ్వు కూడా గైకొనాలి ఇసాక్ అంటే. ఇసాక్ అన్నాడు, నేను కూడా గైకుంటాను ప్రభా, నా తండ్రి నడిచిన బాటలో నీతిగా భక్తిగా పరిశుద్ధత కలిగి నువ్వే నా విమోచనమని నీ విమోచన కార్యమందు ఆనందిస్తూ నేను బ్రతుకుతానని చెప్పి అబ్రహాం ఆ విధంగా మరి ఇసాక్ ఆ విధంగా జీవించినాడు. 100 ఆస్వాదించినాడు దేవుడు ఇసాక్ని. అదేవిధంగా మరి దేవకర్ రావు గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం చెల్సీ, జాషువా, క్యారెల్ వారు 100 ఆస్వాదించబడాలి. అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియులను పోగొట్టుకున్న వారికి ఆదరణ కూడా అవసరం. చూడండి ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనం చదండి. ఆదికాండం 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమె తీసుకొని పోయాను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా. చూడండి మనం చూస్తా ఉన్నాం. గుడారంలోనికి తీసుకుపోయాను. గుడారము దేవుని సంఘానికి సూచనగా ఉంది. ఈ గుడారం దేనికి సూచనగా ఉంది? దేవుని సంఘానికి. మన ప్రియులను పోగొట్టుకున్నాం. మనకి ఎక్కడ దొరుకుతుంది ఆదరణ? మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే సంఘంలో దొరుకుతుంది ఆదరణ. ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో, పరిశుద్ధుల మధ్యలో, దేవుని సన్నిధిలో, పరిశుద్ధుల నడుమ ఆదరణ దొరుకుతుంది. ఈ దినాల్లో కొన్నిసార్లు సంఘంలో కూడా కొన్ని ఆదరణ దొరకదు. కొన్నిసార్లు సంఘంలో విధురాలను చూసినప్పుడు కొన్నిసార్లు మనము అన్యుల్లాగా ప్రవర్తిస్తాం. ఆమె ఈమెను చూసేనే ఈరోజు మనము దేవుని బిడ్డంగా అటువంటి భావన మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం మరి ఈ దినాల్లో కొంత లోకం సంఘాల్లో ప్రవేశించి సంఘంలో సరైన ఆదరణ లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రేమ కలిగిన దేవుడు సంఘంలోకి శిరస్సు అయినటువంటి వాడు న్యాయకర్త గనక న్యాయం తీర్చేవాడని చెప్పినాడు. కాబట్టి సంఘములో ఆదరణకరమైన పరిస్థితులు లేకపోయినా దేవుని బిడ్డలమైనటువంటి మనం సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పరలోకమందునటువంటి పరలోక భర్త అయినటువంటి మన దేవుడు ఆయన న్యాయకర్త అయింటా ఉన్నాడు. తండ్రి లేని వారికి ఏమైంటా ఉన్నాడు? తండ్రి అయి ఉంటాడు. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది గుచ్చినట్టు మాట్లాడవచ్చు, కొంతమంది మరి కొంత లోకానుసారమైన విధానంలో కూడా మనతో ప్రవర్తించవచ్చు. అయితే మనం అవన్నీ కూడా పట్టించుకోకూడదు. ఎవరమైనా సరే దేవుని సంఘంలో కేవలం విధవరాలకు మాత్రమే కాదు నేను చెప్పే సంఘం అంతటికి కూడా ఏంటంటే దేవుని ఇంటిని విడిచిపెట్టకూడదు. ఏ పరిస్థితి అయినా కూడా, ఎంత కష్టమైనా కూడా సంఘంలోనే మనకు ఆదరణ, సంఘం ద్వారా మనకెంతో మేలు దేవుడు చేసేటువంటి వాడుకుంటున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు రానైన దినాల్లో దేవకర్ రావు గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబము, శారక్క, పిల్లలు మరి వారందరికీ కూడా సంఘమను గుడారంలో ఇసాకు పొందినటువంటి ఆదరణ వంటి ఆదరణ దేవుని రాకడ కొరకే సిద్ధపడుతున్న సంఘంతో పాటు వారు పొందుకునేటువంటి వారే నీతికర్త అయిన న్యాయం తీర్చువాడైనటువంటి పరలోక భర్తను కలిగి ఉన్నామని, మరి పరలోక తండ్రిని కలిగి ఉన్నామని ధైర్యం తెచ్చుకుంటూ ఆ సంఘ సహవాసంలో ఉంటూ ఆదరించబడుతూ మరి మేలు పొందొచ్చు ముందుకు సాగటికై దేవుడి లేఖనాన్ని మన కొరకై దీవించునుగా. అయితే ప్రభునందు విశ్వాసమించినటువంటి మనము ఒకరోజు ఆయన రాజ్యంలో నీతి సూర్యులుగాను దేవదూతలుగాను అంతమా ఏలేటువంటి వారుగాను ఆయన సింహాసనంతో ఆయనతో కూడా కూర్చునేటువంటి వారముగా ఉండనంటా ఉన్నాం. అయితే ఇది మరి ఎవరు పొందుకోగలరంటే కేవలము మరి ఎవరైతే ప్రభునేసును ఆయన జ్ఞానంను ఆధారం చేసుకుని నడుచుకుంటున్నారు ఈ లోకంలో, ఆయన నీతిని ఆధారం చేసుకొని మరి అంత మాత్రమే కాదు మరి పరిశుద్ధతను కలిగి మరి విమోచన అని ఆయన విమోచన కార్యం ఆనందిస్తూ ఎవరైతే జీవిస్తున్నారో వారు అటువంటి అనుభవంలోనికి వస్తారు. అంత మాత్రమే కాదు మరి మనము మరి ఎవరిని ప్రియులను పోగొట్టుకున్నాం. అయితే దేవుడు భూమి మీద తన సంఘాన్ని ఉంచినాడు. ఏ సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడో, ఏ సంఘమును ఆయన విమోచించిన ఉంటున్నాడో, ఏ సంఘం కోసం ఆయన రానయింటున్నాడో మరి ఆ సంఘంలో మనల్ని ఉంచినాడు. ఆ సంఘముని ఆ గుడారంలో దేవుడు మనకి
ప్రతి విధమైనటువంటి ఆదరణ, ప్రతి విధమైనటువంటి మేలు, ప్రతి విధమైన దీవెన ఆయన మనకు అనుగ్రహించబడుకుంటున్నాడు. కాబట్టి మరి దేవకర్ గారు విడిచి వెళ్ళిన, బావగారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని దేవుడు ఆ సంఘముని గుడారంలో భద్రపరిచి వారిని ఆదరించి నూరంతలుగా వారిని దీవించి అనేకులకు దీవెనకరంగా, సంఘానికి మేలుకరంగా, దేవుని నామానికి మహింకరంగా ఉండినట్లు రానైన రాజ్యంలో పోగొట్టుకున్న ప్రియులను తిరిగి కలుసుకొని సదాకాలమైన రాజ్యంలో సూర్యుని వలె, దేవదూతల వలె, అధికారుల వలె ఆయన సింహాసనమును పంచుకుని ఆయనతో కూడా కూర్చుని వారి ముందుకై ప్రభువు మనల్ని సాయించును గాక. దేవుడి లేఖనాన్ని దీవించును గాక. రూపసన్న రండి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో దివాకర్ గారిని మీరు మహిమలో పిలుచుకున్నారు, నీ సొంత సమయంలో తను రక్షించుకున్నారు, కుటుంబాన్ని ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు. ప్రభువా, మరి మేము మిమ్మల్ని ప్రశ్నించలేము, నేను వెళ్ళే మార్గం నా యేసుకు తెలుసు అని యోబు అంటా ఉన్నాడు. అదేవిధంగా ప్రభువా, నీ లేఖనాలను బట్టి కూడా నీకు వందనాలు నాయన. మరి అబ్రహాము మృతి పొందిన తర్వాత ఇస్సాకును నూరంతలుగా ఆశ్రయించినట్లుగా షారక్కను బట్టి వందనాలు, పిల్లలను బట్టి వందనాలు. అబ్రాడ్లో ఉన్న పాపను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ కుటుంబము నాయన మరి దేవుని మందిరములో ఆదరింపబడేదిగా, గుడారములో ఆదరింపబడేదిగా, దయల తండ్రి, ఈ లోకములో మాకు మీరు తప్ప ఆదరణ ఎవరున్నారు ప్రభువా? మీరున్నావని నిరీక్షణ మాకు దినదినం అధికమవుతున్నందుకే వందనాలు. ఈ గుడారాన్ని విడిచిపెట్టి మేము మీ దగ్గర ఉండాలని పౌలు అంటున్నాడు. కాబట్టి అక్కని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. అదేవిధంగా దివాకర్ గారి యొక్క మరి కుటుంబం, ఆంటీ, పేరెంట్స్ వాళ్ళను, అదేవిధంగా వారి తోబుట్టులను, అక్క వాళ్ళ తోబుట్టులను, కళా ఆంటీ, ఈ మధ్యకాలంలో మరి జకారి యాంకులు కూడా మనలో పిలువబడినాడు. ఈ విధంగా కుటుంబంలో అనుమతించే పరిస్థితులన్నిటి కూడా రోమా 8 ప్రకారం మేలు చేసే దేవుడు స్తుతిస్తున్నాము. ఈ కుటుంబాన్ని ఈ కూడికలో ప్రభువా ఇప్పటివరకు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు. అటువంటి ఆదరణకరమైన మాటలను మా హృదయంలో ఉంచుకొని శుభపరమైన నిరీక్షణతో ఆ యొక్క పరలోక రాజ్యంలో, యుగ యుగాలుండే రాజ్యంలో సూర్యుడు, చంద్రుడు లేక రకరకాలైన దేవాలయమే లేని గొర్రెపిల్లయే దీపమైన ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపరచు. ఇటువంటి మరణాల ద్వారా, ఇటువంటి పరిస్థితుల ద్వారా మా నిరీక్షణ అధికం చేస్తున్నారు ప్రభువా. దివాకర్ గారు మరణించలేదు, ఆయన నిద్రిస్తున్నారు, ఆయన పరదైసులో ఉన్నాడు. ఒకనాడు మేము ఆయన చూస్తాము, మేమందరం నేను చూస్తామని నిరీక్షణ మాకుంది. నీకు వందనాలు. యేసు ప్రభు నామములో ముందున్న ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, విశేషంగా ప్రియ సహోదరుడు విడిచిన కుటుంబము, తన సహపాఠి మన ప్రియ సహోదరి షారా విజయ్ తక్కకును, చెల్సీకిని, జాషువాకును, కారల్కును, మరి విశేషముగా ఆయన గుడారములో శిలువ రక్తం చేత కడగబడి సంఘంతో అంటుకట్టబడి నిత్యత్వం కొరకై శుభప్రదమైన నిరీక్షణతో యేసునందున్న తన వారందరికీ సదాకాలము దేవుడి తోడయ్యుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వెంటనే అన్నారండి, వెంటనే అన్న వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ప్రేమ విందు మరియు కూడిక ఉంది. ఫస్ట్ కూడిక అయిన తర్వాత అక్కడ ప్రేమ విందు కలిగి ఉంటాం. ఇప్పుడు అందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి వెళతాం. ప్రైజ్ ద లార్డ్.